హలో అండి అందరికీ. వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు రాణిశ్రీ బంగారంలో మెరిసిపోయే కాసుహారాలు మీకోసం కొత్త డిజైన్స్ మళ్ళీ తీసుకొచ్చేసిందండి. అన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ పెండెంట్స్‌తో కొత్త డిజైన్స్‌తో వచ్చేసాయన్నమాట. ఇంతకుముందు కూడా మనకి చాలా పోస్టింగ్ ఇచ్చాను కదా! సో, వాటిలో మీకు ఇంకా కూడా డిఫరెంట్ డిజైన్స్‌తో మనకి పెండెంట్ సెట్స్ వచ్చేసాయి. సో, చూడగానే మీరసలు అవాక్కయిపోతారనమాట. అంత బాగున్నాయండి డిజైన్స్ అయితే. మొత్తం 3D వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డే అంటారింకా. అసలు చాలా గోల్డ్ రిప్లికాస్ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ చూసేయండి. మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు. ఈరోజు మీకు చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ అనేవి స్టాక్ వచ్చేసిందండి. అది కూడా మనకి బెస్ట్ ప్రైస్‌లో హోల్‌సేల్ ప్రైస్‌లో వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా చూడండి. చాలా డిజైన్స్ అయితే మనకి స్టాక్ వచ్చేసింది. ఇదైతే మనకి 2 ఇన్ 1 సెట్ అండి. సో, మనకి 2 సైడ్స్ కూడా మనకి వన్ సైడ్ పింక్ కాంబినేషన్‌లో ఉంటుంది. ఇంకొక సైడ్ టోటల్ వైట్ వస్తుందనమాట. సూపర్బ్‌గా ఉంటుంది సెట్ అయితే. గోల్డ్ రిప్లికా అండి. టోటల్ మనకి జడా కుందన్‌లో వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా మీకు అలానే వచ్చేస్తాయన్నమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మీకు వైట్ అండ్ అలాగే పింక్ కూడా వచ్చేస్తాయి. సో, ఏ ఒక్కటి మిస్ చేసుకోవద్దు. చాలా డేస్ నుంచి వెయిట్ చేసిన ఐటెమ్స్ కూడా ఈరోజు మనకి వచ్చేసాయండి స్టాక్ అయితే. సో, ఏ ఒక్కటి మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూసేయండి. జడా కుందన్‌లో ఉన్న బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే చూసేయండి. ఇంకా మోడల్స్ కూడా మనకి డిజైన్స్ కూడా చాలా స్టాక్ అయితే మనం మేకింగ్ చేయించామండి. చాలా స్టాక్ అయితే ఉంది. మీకు ఒకటే వీడియోలో అదంతా చూపించలేకపోతున్నాను. సో, రేపు ఖచ్చితంగా మీకు ఇంకొక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. రేపు కూడా చూసేయండి. మన ఛానల్‌ని కనుక మీరు డైలీ కూడా వాచ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా కొత్త కొత్త డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో అయితే మన దగ్గర దొరుకుతాయండి. చాలా డిజైన్స్ కూడా మనకి మార్కెట్‌లో ఎక్కడ లేని డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. షార్ట్ వీడియోసే కాదు, లాంగ్ వీడియోస్ కూడా చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా మీకు అన్నీ చూడగలుగుతారు. చాలా అంటే చాలా మంచి ప్రైస్‌లో కూడా మీకు దొరుకుతాయన్నమాట. ఏ ఒక్కటి మిస్ చేసుకోకుండా చూడండి డైలీ కూడా. అండ్ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి కలెక్షన్ అయితే మీకు మార్కెట్‌లో ఎక్కడ కూడా దొరకదు. అండ్ ఈ ప్రైస్‌లో ఎక్కడ కూడా రాదనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో, స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. నేను వీడియో పెట్టిన రోజే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఆ రోజైతే స్టాక్ మ్యాక్సిమం అయిపోదు. నైట్ వరకు కూడా మ్యాక్సిమం అయితే 90% అయితే మనకి స్టాక్ అవైలబుల్‌గా ఉంటది. 1 ఆర్ 2 డేస్ అంటే మళ్ళీ చెప్పలేమండి. బుకింగ్స్ అయిపోతాయి కాబట్టి అప్పటి వరకు స్టాక్ అనేది అయిపోతూ ఉంటుందనమాట. అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అవైలబిలిటీ అడగాల్సిందేనండి. అడిగే మీరు పేమెంట్స్ వేసి బుక్ చేసేసుకోండి. డైరెక్ట్ వేయకండి. ఎందుకంటే సేమ్ డే అడిగి మళ్ళీ 2, 3 డేస్ తర్వాత పేమెంట్ వేసేవాళ్ళు ఉన్నారనమాట. ప్లీజ్ అలా చేయకండి. ఎందుకంటే స్టాక్ లేకపోతే నేను మళ్ళీ మీకు రిఫండ్ ఇవ్వాల్సొస్తుందండి. అందుకోసం అని చెప్తున్నాను. రిఫండ్ ఇవ్వాలి అంటే వీక్‌లో 1 డే పెట్టుకుంటామండి మేము. ఏమైనా రిఫండ్స్ కానివ్వండి, ఐటెమ్స్ లేకపోతే రిఫండ్ ఇవ్వాల్సినవి, ఇంకా ఇన్ కేస్ ఏమైనా రిఫండ్స్ ఏమన్నా ఉంటే నేను వీక్‌లో వన్స్ మాత్రమే క్లియర్ చేస్తాను. అలాంటివన్నీ కూడా హోల్డ్‌లో పెట్టేసి వీక్లీ 1 డేలో పర్టిక్యులర్‌గా ఇంట్రెస్ట్ వాటి మీద కూర్చొని ఆ రోజు రిఫండ్స్ అనేవి క్లియర్ చేస్తామనమాట. సో, డైలీ రిఫండ్స్ అంటే పాసిబుల్ అవ్వదండి. వర్క్ అనేది మనకి మేకింగ్స్ కానివ్వండి, డిస్పాచ్‌లు కానివ్వండి, ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో మళ్ళీ చెక్ చేసి ప్రాపర్‌గా మీకు రిఫండ్స్ ఇవ్వాలి అంటే టైం పాసిబుల్ అవ్వదనమాట. సో, కాబట్టి అందుకే చెప్తున్నాను. ముందే అడిగి వేస్తే చాలా బెటర్‌గా ఉంటదండి. మీరు బై మిస్టేక్‌లో గబగబా వేసేసారనుకోండి మళ్ళీ రిఫండ్ ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే ఐటెమ్ కొన్ని దొరుకుతున్నాయి. తర్వాత రీస్టాక్‌లో కొన్ని దొరకట్లేదనమాట. మళ్ళీ కొన్ని దొరికినా కూడా మనకి 40 డేస్ టైం పడుతుందండి రీస్టాక్‌కి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయలేరు కదా! కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి కొంచెం లేట్ అయినా సరే ఐటెమ్ కావాలి అనుకునే వాళ్ళేంటంటే వెయిట్ చేసి మరీ తీసుకుంటున్నారండి. కానీ కొంతమందికి అలా ఉండదు కదా! కాబట్టి దానివల్ల మీరు ఇబ్బంది పడాలి, మేము ఇబ్బంది పడాలి కాబట్టి అలా కాకోకుండా మీరు ముందే ఎంక్వైరీ చేసి అమౌంట్ వేసే ముందు పే చేస్తున్నాననేసి ఒకసారి చెప్పారనుకోండి క్లియర్‌గా ఉంటది. నేను ఓకే చెప్పగానే మీరు పేమెంట్స్ వేసేస్తే ఇంకా చాలా క్లియర్‌గా ఉంటదనమాట. కాబట్టి మీరందరూ కూడా కావాలి అనుకుంటే అలా ఎంక్వైరీ క్లియర్‌గా చేసిన తర్వాతే పేమెంట్స్ వేస్తూ ఉండండి. ఓకేనా అండి? అండ్ రిఫండ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ప్లీజ్ కొంచెం 1 ఆర్ 2 డేస్ ఏమైనా లేట్ అయినా ప్లీజ్ వెయిట్ చేయండి. టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మీకు రిఫండ్స్ అనేవి వచ్చేస్తాయి. చెప్తున్నాను కదా! మాకు ఇలా బిజీ ఉంటది కాబట్టి మేము వెంటనే మీరు అడిగిన వెంటనే వితిన్ సెకండ్‌లో చేయలేకపోతున్నాం కానీ 1 డేలో ఖచ్చితంగా మీకు క్లియర్ అయితే చేస్తామండి. ప్లీజ్ మీరు కూడా దయచేసి వెయిట్ చేయండి. అంటే కొత్తగా ఎవరైనా బుకింగ్ చేసిన వాళ్ళకి ఐటెమ్ లేకపోతే రిఫండ్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం కదా! సో, అలాంటప్పుడు వాళ్ళు 1 బై 1 అడుగుతూనే ఉంటారనమాట. సో, ఎందుకంటే కొత్తగా చేశారు కాబట్టి రిఫండ్స్ అనే విషయంలో వాళ్ళు కొంచెం టెన్షన్ అవుతూ ఉంటారండి. నో ప్రాబ్లమ్ అండి. మనది ట్రస్టెడ్ ఛానల్. మీకు ఖచ్చితంగా రిఫండ్స్ కానివ్వండి, లేదా ఐటెమ్ డెలివరీ కానివ్వండి క్లియర్‌గా ఉంటది.
ఇన్ కేస్ మీకు ఐటెం డెలివరీ లేట్ అయినా సరే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. మీకు సేఫ్గా ఐటెం రిసీవ్ అయ్యే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. ఖచ్చితంగా క్లియర్ చేస్తాము. మీ కొరియర్ సర్వీస్లో ఏమైనా డిలే అయ్యి మీకు లేట్గా డెలివరీ అవ్వచ్చు, కానీ అప్పటి వరకు కూడా మీకు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి. ఇన్ కేస్ లేట్గా డెలివరీ అయినా సరే సో ఖచ్చితంగా నేను చెక్ చేసి ప్రాపర్గా మీకు డెలివరీ అయ్యేలాగా చేస్తాను. బట్ అది కొరియర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళు లేట్ చేసేదానికి మేమైతే ఏం చేయలేము కదా, ఎందుకంటే పార్సల్ మేము తీసుకెళ్ళి కొరియర్ వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాము. వాళ్ళ నుంచి ఇంకొక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచెస్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అక్కడ మాది ఏమీ ఉండదు హ్యాండ్ అయితే. సో వాళ్ళు లేట్ చేసిన దానికి మేమైతే రెస్పాన్సిబిలిటీ కాదు కదండి. బట్ ఏంటంటే నేను ఐటెం మీకు పంపిస్తానని మాట ఇచ్చాను కాబట్టి మీకు ఫైనల్గా ఎటువంటి ఇష్యూ అయినా సరే ఫైనల్గా మీకు ఐటెం రిసీవ్ అయ్యే వరకు నేను ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే తీసుకొని క్లియర్ చేస్తాను. అంతేకాని మీకు దగ్గరలో ఉన్న డిటిడిసి ఆఫీస్ గురించి నన్ను అడిగి నన్నే ఫోన్ చేసి నన్నే కనుక్కోమనంటే అది కాదండి. కొరియర్ అనేది అందరికీ ఒకటే కొరియర్ ఉంటుంది. మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ డెలివరీ చేసి మాకు అప్డేట్ ఇవ్వడం అనేది కొరియర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. బట్ అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందేనండి. ఎందుకనంటే సింగిల్గా నా హ్యాండ్ నుంచి మీ హ్యాండ్కి ఇచ్చే ఐటెం కాదు ఇది. మధ్యలో ఎన్ని బ్రాంచెస్ మారుతాయి, ఎంత ట్రావెల్ ఉంటుంది మీకు కూడా తెలుసు కదా. కొరియర్ అంటేనే అలానే ఉంటుంది. ఎవరికో ఒకరికి ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, పార్సల్ మిస్ అవ్వడం కానివ్వండి, డెలివరీ అవ్వకుండా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి, తప్పదు. ఎందుకంటే అది మిస్టేక్ అనేది కొరియర్ వాళ్ళ మిస్టేక్ వల్ల మేము ఏం చేయలేము కదండి. కాబట్టి దయచేసి వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా డెలివరీ అయితే అవుతుందండి. ఓకేనా. రిఫండ్స్ కూడా ఎవ్వరు టెన్షన్ పడొద్దు. ఖచ్చితంగా ఈజీ రిఫండ్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. మీకు ఐటెం లేదు అని చెప్పాను అంటే, డ్యామేజ్ ఉంది కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నానంటే మీకు ఖచ్చితంగా ఈజీ రిఫండ్స్ కూడా ఉంటాయండి. నో ప్రాబ్లం. మళ్ళీ ఐటెం వచ్చే వరకు వెయిట్ చేయడం అనేది యాజ్ యువర్ లైక్, మీ ఇష్టం. మీకు ఓకే అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదు అంటే మీకు రిఫండ్ అయినా ఉంటుంది. మన ఛానల్లో అయితే ఈజీ రిఫండ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం అండి. అండ్ మన దగ్గర రీసెల్లర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఎవరికైనా రీసెల్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి మీరు కూడా ఐటమ్స్ అనేవి హోల్సేల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా మీరు కూడా తక్కువ ప్రైస్లో సేల్ చేసేసుకోవచ్చు అండి. ఓకేనా. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి. ఐటమ్ ఎవరైతే బుక్ చేస్తారో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో క్లియర్గా ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ కానివ్వండి, ఒక ఐటెంకి బదులు ఇంకొక ఐటెం మిస్టేక్లో ఏమైనా మేము పంపించామనుకోండి, మీకు మళ్ళీ ఇంకొక ఐటెం రీప్లేస్మెంట్ చేయాలి అంటే దానికోసం ఓపెనింగ్ వీడియో అయితే 100కి 1000% ఉండాలండి. ప్లీజ్ దయచేసి అందరూ మన ఓల్డ్ కస్టమర్స్ కానివ్వండి, రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు కానివ్వండి, మనకి కొత్తగా చూస్తున్న కస్టమర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీయండి. మీకు డ్యామేజ్ వచ్చినా రాకపోయినా కానీ పార్సల్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని అయితే ఓపెనింగ్ వీడియో అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఓపెనింగ్ వీడియో తీస్తే ఇన్ కేస్ ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే క్లియర్ చేస్తామండి. ఓకేనా. ప్లీజ్ దయచేసి ఎవరు మిస్ చేయొద్దు. ఇలాంటి కలెక్షన్ డైలీ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.